అదృష్టవశాత్తు ఏంటంటే మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది లేదు. ఇక్కడ మనకి ఎప్పుడు శైవం వైష్ణవం తేడాలు గాని అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈవెన్ ఇక్కడున్న వైష్ణవ మిత్రులు లేకపోతే మా సోదరులు మా ఇళ్లలో చాలా మంది వైష్ణవం తీసుకున్నారండి. వాళ్ళకి మాకు ఎటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటాం అన్ని చేసుకుంటాం. అంటే ఇప్పుడు రాముల వారు కూడా వైష్ణవుడు కదా? రాముల వారు వైష్ణవుడే అండి. కానీ ఇక్కడ ఒకటి ఉందండి. ఎట్లంటే విష్ణువుకి అత్యంత ఇష్టమైన దేవుడు శివుడు, శివుడికి అత్యంత ఇష్టమైన దేవుడు విష్ణుమూర్తి. వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారండి. మనము విష్ణు సహస్రనామం చూస్తే దాంట్లో శివుడే స్తోత్రం చేస్తాడు. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అది వైష్ణవులందరూ చదువుతూనే ఉంటారు. పరమశివ ఉవాచాన్ని చదువుతారు. అయినా సరే వాళ్ళు శివుడు అంటే వాళ్ళకున్న ఒక చిన్న ఇబ్బంది. ఆ ఇబ్బందితోటే వాళ్ళకి దశరథుడి మీద అపారమైన కోపం. ఎందుకంటే ఈ కోపం పుట్టింది నారాయణుడు పుడితే రామచంద్రుడు ఏమిటి? చంద్రుడు ఎవరు? శివ పరివారంలో చిన్న రోల్ అయింది. శివుడు నెత్తి మీద ఉంటాడు. ఒక శివ పరివారానికి చెందిన చంద్రుడి పేరు తీసుకొచ్చి రాముడికి పెడతారా? అది నేరం దశరథుడు చేసింది. రాముడిని గారిని అదృష్టవంతుడిగా ఆవిడ తీసుకోవట్లేదు. ఆయన దశరథుడు పెట్టిన పేరు శ్రీరామచంద్రుడు.